ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి. అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో చెప్తాను జరిగిన విషయం. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. నేను గత 3 ఏళ్ళుగా ఈ సినిమా థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మాం కదా సినిమా, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంది థియేటర్లో చూస్తే నా 3 years ఎఫర్ట్, అది జస్ట్ ఒక షో కాదు. నాకు ఎమోషనల్గా అది 3 years ఎఫర్ట్. అసలు ఏమవుతుంది నా ఫ్యూచర్, ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ. సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి. నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా. ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటితో వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో, ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్, ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే చూసాం, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దీని మీద చేశాను. అండ్ ఇట్స్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల, టెంటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత యారగెంట్ కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలు కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి ఇలా అంటుంటాను. మీరు చూడండి నా జస్టిస్ అని చూడండి, ఇలాంటే ఇలా పదండి అంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్సర్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు, సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు ద థియేటర్. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత what I wanted to say is that there's a misinterpretation అనుకోండి, మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఏమనుకోండి. ఇట్ ఈస్ నో రోడ్ షో, ఇట్ ఈస్ నో ప్రొసెషన్. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మేము సినిమా చూసి కొంచెం సేపుకి, సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లం అవుతుంది, సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది, ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలియదు. నిజంగా అలా జరిగి ఉంటే, నాకు తెలిసి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి చనిపోయారంటే షాక్ అయ్యాను. నేను షాక్ అయ్యి ఇమీడియట్గా నేను బాస్కి ఫోన్ చేశాను, మా బన్నీవాస్కి ఫోన్ చేసి, బాస్ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కలువు. కానీ జరిగిన సంఘటన పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంది, అనుమానాస్పదంగా ఉంది. దాంట్లో రాజకీయ కోణమే కనబడుతున్నది. నిన్న అసెంబ్లీ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడిన తీరు కూడా ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తున్నట్టుగా అనిపించడం వెనుక కారణం ఏంటంటే దాని వెనుక ఉన్న ప్రోత్సహించే పార్టీలు, నాయకులు. నేనంటున్నా, అల్లు అర్జున్ మానవీయ కోణం నుంచి పోయి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే తన క్యారెక్టర్ అసాసినేషన్ అయ్యేది కాదు. ఎవరో చెప్పిండ్రు, దానికి లీగల్ ఎంటిటీ ఉంటుంది,
మానవత్వానికి లీగల్ ఎంటిటీని ఇంకో కోణం ఉండదు. మన వల్ల నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించేది పక్కన పెట్టి ఇంకా తన క్యారెక్టర్ను తానే అసాసినేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది మిత్రుడు. ఇప్పటికైనా నేను అంటున్నది, రాజకీయాల్ని పక్కన పెట్టండి. బీఆర్ఎస్ కూడా మీరు అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేసినంత ధీటుగా ఆ కుటుంబానికి అండగా లేరు. మీరు కనీసం వాళ్ళని పరామర్శించడం పక్కన పెట్టేసి రాజకీయ విమర్శలు, పనికిరాని విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ పరిశ్రమ ఎక్కడైతే సినీ పరిశ్రమ ఉందో దాన్ని లక్ష్యంగా చేసుకొని కొంతమంది చేస్తున్న కుట్రలకు మీరు బలిపశువులు కావద్దు. ఇక్కడ పరిశ్రమ వర్ధిల్లుతుంది, ఆంధ్ర తెలంగాణ కలిసే ఉంటుంది. కానీ మీ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి గారిని లేకపోతే ప్రభుత్వాన్ని అవాసుపాలు చేయడానికి మీ పరువు తీసుకోవద్దనేది వాళ్ళకి నేను హితవు చెప్తున్నా. తొక్కిసలాట సంఘటనలో ఒక ప్రాణం పోవడమే కాకుండా ఇంకొక ప్రాణం చావు బతుకుల మధ్యన ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్పండి. ఇలా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడాన్ని సీరియస్గా భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆ సంఘటనలో ముఖ్యమంత్రి గారిని తప్పని ఎస్టాబ్లిష్ చేసే పనిలో ఉన్నది. ప్రభుత్వంగా పేదల పక్షాన ఉండి ఒక ఆడబిడ్డ చావుకు ఇలా కారణమైన వ్యక్తుల పట్ల చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్కు నొప్పి అవుతుందంటేనే వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, మీరు ఎప్పుడు కూడా మీ నాయకులు ఎవరు పోయి రేవతి గారి కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఒకవైపు ప్రభుత్వ పెద్దలందరూ కూడా పరామర్శ చేసుకుంటూ ఆ కుటుంబానికి మేము ఆదుకుంటామని చెప్పి భరోసా ఇస్తుంటే మీరు సన్నాయి నొక్కులు దొప్పుతూ ఆ సంఘటన, ఆ తొక్కిసలాట జరగాల్సింది కాకుండా కానీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తప్పైపోయిందని చెప్పి ఇంతలా బాధపడుతున్న తీరుకు ఏ సంకేతం ఇస్తున్నారు? మీరు ఎటువైపు? చనిపోయిన తల్లి కుటుంబం వైపా లేకపోతే అల్లు అర్జున్ వైపా అనేది తేల్చుకోండి. డెఫినెట్గా అక్కడ జరిగిన సంఘటన జరగరాందని అందరికీ ఉన్నది. అల్లు అరెస్ట్ కావాలని కూడా ఎవరు కోరుకోలేదు.